సొరకాయతో చేసిన ఈ స్నాక్స్ ఇంత టేస్టీగా వస్తాయని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే ఈ ఫుల్ రెసిపీ మాత్రం నాది మాత్రం కాదు. సగం నాది, సగం ఇంకొక ఛానల్‌లోది. ఈ స్నాక్ చేయడంలో ఏదైనా పెద్ద పనుందంటే మాత్రం అది సొరకాయ తురమడమే. ఇక్కడ నేను సగం సొరకాయ అయితే తురుముకున్నా. దీంట్లో 5 స్పూన్ల శనగపిండి, కారం, ఉప్పు, క్యారెట్ తురుము, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి తురుము, ఇంకా ధనియాల పొడి, కొత్తిమీర ఏసుకొని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ముందు 5 స్పూన్ల శనగపిండి అని చెప్పాను కదా! ముందు 3 స్పూన్లేసాను. తర్వాత సరిపోలేదని చెప్పేసి 2 స్పూన్లేసాను. తర్వాత ఏముంది, ఒక గుంత పొంగనాలు వేసుకునే పెనం అయితే పెట్టుకొని దాంట్లో అయితే ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఈ సొరకాయ పిండిని అయితే వేసుకోవాలి. ముందుగా అయితే సైడ్‌లకి వేసుకోవాలి. ఎందుకంటే మధ్యలో వేసుకుంటే మాడిపోతాయి. మీ దగ్గర ఈ పొంగనాల కడాయి లేకపోతే వీటిని పెనం మీద చిన్న చిన్న టిక్కిల్లాగా కూడా వేసుకోవచ్చు. అట్లా కూడా టేస్టీగా ఉంటాయి. అయితే ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి. ఎందుకంటే సొరకాయ ఇంకా శనగపిండి తొందరగా ఉడకవు లోపల. అందుకని లో ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి. ఒక సైడ్ అయితే కాలాక నెక్స్ట్ మధ్యలో అయితే ఫస్ట్ టర్న్ చేసుకోవాలండి. ఎందుకంటే మధ్యలోవి తొందరగా మాడిపోతాయి కాబట్టి. అయితే ఆ ఛానల్‌లో ఈ సొరకాయ బాల్స్‌ని ఆయిల్‌లో డీప్ ఫ్రై చేశారు. కానీ నేను మాత్రం ఇట్లా హెల్తీగా పొంగనాల్లాగా ట్రై చేశాను.